హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 టిప్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అంటే ఎవరైనా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఈ 5 టిప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఆ 5 టిప్స్ ఏంటో మీకు తెలుస్తాయి. సో ఈ 5 టిప్స్ కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయితే లాంగ్ టర్మ్కి మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 5 టిప్స్ చెప్తాను కదా ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ వీడియో ఓన్లీ బిగినర్స్ కోసమే కాదు ఫ్రెండ్స్. చాలా మంది ప్రొఫెషనల్స్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మన స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ అనేది లాంగ్ టర్మ్ కోసం బై చేస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మీరు లో ప్రైసెస్ దగ్గర కొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే మీరు ఒక 5%, ఒక 10%, ఒక 15% ప్రాఫిట్ చూడంగానే ఆ స్టాక్ ఇప్పుడు సెల్ చేసేద్దాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందామని అనుకుంటారు. సో అది రాంగ్ ఫ్రెండ్స్. సో అందువల్లే ఈ వీడియో మీరు కూడా చూడండి. ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఈ వీడియోలో మీకు మనం ఆ 5 టిప్స్ ఏంటో చూద్దాం. ఆ 5 టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసరికి వాట్ టు బై ఫ్రెండ్స్. సో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్రిఫర్ చేసుకునే స్టాక్స్ అనేవి చిన్న స్టాక్స్ అవ్వకూడదు. అంటే 100 రూపీస్ బిలో స్టాక్స్ కానీ, ఒక 200 రూపీస్, 300 రూపీస్, ఒక 500 రూపీస్ బిలో స్టాక్స్ అని అవ్వకూడదు ఫ్రెండ్స్. ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ ఉన్న స్టాక్స్ అవ్వాలి. సో అలాంటి స్టాక్స్ మనం ఎలా చూస్ చేసుకుంటాం? మన స్టాక్ మార్కెట్లో చూసుకుంటే కనుక ఒక 5000 ప్లస్ స్టాక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 5000 ప్లస్ కంపెనీ స్టాక్స్ అనేవి మన స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఇలాంటి 5000 ప్లస్ కంపెనీస్లో మనం మంచి కంపెనీస్ ఎలా చూస్ చేసుకుంటాం? దానికోసం నేను వాట్ టు బై అనేది ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్. ఆ వాట్ టు బైలో ఏంటంటే మీరు తీసుకున్నప్పుడు స్టాక్స్ టాప్ 50 స్టాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటాయి కదా, దాంట్లో టాప్ 50 స్టాక్స్ తీసుకోండి. ఆ స్టాక్స్లో కూడా పిఎస్యు సెక్టర్ స్టాక్స్ని పక్కన పెట్టండి. అలాగే గవర్నమెంట్ కంపెనీ సెక్టర్ స్టాక్స్ అనేవి మీరు టచ్ చేయకండి. అండ్ మిగిలిపోయినవి కొన్ని ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మార్కెట్ లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ యూనిక్ కంపెనీ అయి ఉండాలి, దాంట్లో కూడా మార్కెట్ లీడర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మార్కెట్ లీడర్. సో అలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను దీన్ని ప్రిఫర్ చేయట్లేదు, బట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. అలాగే మనం డిఫరెంట్ సెక్టర్స్లో తీసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్లో తీసుకుంటే మాటు అనేది మార్కెట్ లీడర్. సో అలాంటి స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ టు బై, అంటే మనం బై చేసేది లాంగ్ టర్మ్ కోసం కాబట్టి ఎలాంటి స్టాక్ పిక్ చేసుకోవాలంటే ఆ స్టాక్ అనేది నెక్స్ట్ మీరు ఎన్ని ఇయర్స్ అయితే మీరు ఒక 5 ఇయర్స్ కనుక హోల్డ్ చేద్దాం అనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో ఆ 5 ఇయర్స్ అనేది ఆ కంపెనీ అనేది సస్టైన్ అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రిసెషన్స్లో ఏ కంపెనీస్ అయితే సస్టైన్ అవుతాయో అవి లాంగ్ టర్మ్కి మంచి కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఏ కంపెనీ నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకి సస్టైన్ అయ్యే కంపెనీస్ని మనం తెలుసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ లీడర్స్ చూస్ చేసుకున్నప్పుడు అవి ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్ లీడర్స్ అన్నాం కదా, నిఫ్టీ 50 స్టాక్స్ అన్నాం కదా అని గుడ్డిగా వెళ్ళి పెట్టే ఫ్రెండ్స్. మీ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ అనేది నిఫ్టీ 50లో ఒక స్టాక్. బట్ అది ఫండమెంటల్ అనాలిసిస్ కనుక మీరు లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్గా కనుక మీరు చేస్తుంటే అది చాలా బ్యాంక్రప్ట్ అవడానికి చాలా వరకు మీకు ఈజీగా తెలిసిపోయేది ఫ్రెండ్స్. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కనుక ఎస్ బ్యాంక్లో చేస్తుంటే 400 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ పడుతూ 4 రూపీస్కి వచ్చింది. సో ఇలాంటి స్టాక్ ఎందుకు పడింది? వాళ్ళకి హై ఎన్పిఎస్ వల్ల, అంటే చాలా మందికి పెద్ద ఇన్వెస్టర్స్కి లోన్స్ ఇచ్చేసి వాళ్ళు రికవర్ చేయకపోవడం వల్ల అలాంటి స్టాక్ పడిపోయింది. సో మీరు నిఫ్టీ 50లో కూడా ఇన్వెస్ట్ చేసినా సరే మీ అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. పర్ మంత్కి ఒక్కసారైనా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్లో అనాలిసిస్ అనేది చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి వాట్ టు బై. చూసారు కదా, ఏ స్టాక్ మనం పిక్ చేసుకోవాలి, ఎలా పిక్ చేసుకోవాలి. నిఫ్టీ 50 స్టాక్ అలాగే మార్కెట్ లీడర్స్ని పిక్ చేసుకోవాలి. అలా పిక్ చేసుకున్న స్టాక్స్ని కూడా ఫండమెంటల్గా అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ టిప్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ టిప్ వచ్చేసరికి వెన్ టు బై. వెన్ టు బై అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆ స్టాక్ని మనం ఎప్పుడు కొనాలి. మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక మార్కెట్ అనేది చాలా డౌన్లో ఉంది. ఇలాంటి టైంలో చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ స్టాక్ ఉంటే బాగుంటుందా, ఈ స్టాక్ ఉంటే బాగుంటుందా. మీరు మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్ని యొక్క ప్రెజెంట్ లెవెల్స్ అనేవి చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ చాలా మంది అడుగుతున్నారు, సార్ 2000 లెవెల్ దగ్గర నుంచి అది పడిపోయి 1800 లెవెల్కి వచ్చింది, నెక్స్ట్ 1600 లెవెల్కి వస్తుంది, ఇప్పుడు 1800 లెవెల్ దగ్గర కొనాలి. బజాజ్ ఫైనాన్స్ యొక్క మినిమం దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 3500 అనేది ఖచ్చితంగా వెళ్ళే స్టాక్ ఫ్రెండ్స్. 4800 దాకా 5000 దాకా వెళ్ళడం కాదు, 3500 దాని బేస్ లెవెల్, దాన్ని దాటేసి కింద పడిపోయింది ఆ స్టాక్. సో
ఎప్పుడైనా సరే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీ స్టాక్ సెలెక్ట్ చేసినోడే కాదు, ఆ స్టాక్ని పర్టికులర్ టైంలో బై చేయడం కూడా తెలియదు ఫ్రెండ్స్. సో మీరు ఇది మంచి టైం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏదైనా స్టాక్ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఆ స్టాక్ అనేది ఒక 40 నుంచి 60% డౌన్లో కనుక మనకి వాల్యుయేషన్లో కనుక ఒక మంచి మార్కెట్ లీడర్ అయిన కంపెనీ మనకు దొరుకుతుంటే అలాంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కనుక మార్కెట్ లీడర్ అలాగే గుడ్ ఫండమెంటల్ కంపెనీ అయితే మీరు కనుక 40 to 60% డౌన్ వాల్యుయేషన్లో కనుక మనకు దొరికితే ఖచ్చితంగా మీరు దాన్ని ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. సో మన సెకండ్ టిప్ వచ్చేసరికి వెన్ టు బై. సో ఫ్రెండ్స్, అలాగే మన థర్డ్ టిప్ చూద్దాం. మనం ఇప్పుడు దాకా చూసింది వాట్ టు బై అండ్ వెన్ టు బై, అంటే ఒక స్టాక్ పిక్ చేసుకున్నాం, ఆ స్టాక్ని లో లెవెల్స్లో మనం బై చేసాం. అలాగే అలా బై చేసిన తర్వాత మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి పేషెన్స్ కావాలి. సో మన థర్డ్ టిప్ వచ్చేసరికి పేషెన్స్ ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ చెప్పాను కదా, నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఆ స్టాక్ ఒక 5% రిటర్న్స్ ఇవ్వగానే మనం దీంట్లో ఎగ్జిట్ అయిపోతాం, మళ్ళీ అది కింద పడిన తర్వాత కొందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఫ్రెండ్స్, మార్కెట్ అనేది 7,200 లెవెల్కి అనేది వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు మీరు కనుక ఏదైనా స్టాక్లో బై చేస్తుంటే, ఏదైనా స్టాక్ మంచి స్టాక్ కనుక బై చేస్తుంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. రిలయన్స్ అనేది మనకి 700-800 లెవెల్కి దగ్గర దొరికింది. మీరు ఆ 7,200 మార్కెట్ నిఫ్టీ 50 ఉన్నప్పుడు రిలయన్స్ అనేది ఒక 800 లెవెల్ దగ్గర దొరికింది. ఆ 800 లెవెల్ దగ్గర కనుక మీరు బై చేస్తుంటే అది అప్రాక్సిమేట్లీ మనకి 1,600 రూపీస్ విత్ ఇన్ 1.5 మంత్లో వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే లో లెవెల్స్లో బై చేయాలి. అలాగే ఆ బై చేసిన లో లెవెల్స్ దగ్గర మీరు పేషెన్స్గా దాన్ని వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, అవి ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే వరకు. సో ఇప్పుడు 1,600 లెవెల్ దగ్గరికి వెళ్ళింది కదా అని సెల్ చేయకూడదు రిలయన్స్ని. పేషెన్స్గా మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఈ స్టాక్ని మీరు కొన్నప్పుడు హోల్డ్ చేద్దాం అనుకున్నారో అన్ని ఇయర్స్ వరకు మీరు పేషెన్స్గా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. పేషెన్స్ అనేది మస్ట్ ఫ్రెండ్స్, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. సో థర్డ్ టిప్ వచ్చేసరికి పేషెన్స్. అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసరికి సైకాలజీ ఫ్రెండ్స్. సైకాలజీ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. చాలా మంది వీడియోస్ చేస్తుంటారు సైకాలజీ మీద స్టాక్ మార్కెట్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా స్టాక్ని మనం బై చేసిన తర్వాత అది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే మంచి రిటర్న్స్ కోసం ఒక 10x 15x ఒక 30x రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, సో మనము సైకాలజీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే కూడా మన స్టాక్ మార్కెట్ యాప్స్ ఓపెన్ చేసి, బ్రోకరేజ్ యాప్స్ ఓపెన్ చేసి ఎవ్రీడే కూడా మీరు చార్ట్ అనాలిసిస్ చూస్తూ ఉంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ని ఎవ్రీడే కనుక చూస్తుంటే ఏదో ఒక రోజు ఆ స్టాక్ని మీరు ఓకే ఇంత పర్సెంటేజ్ వచ్చింది కదా ఇప్పుడు సెల్ చేసేద్దామని సెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాల్సిన స్టాక్ విత్ ఇన్ 1-2 మంత్స్లో సెల్ చేస్తారు ఫ్రెండ్స్. సో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఎంత కావాలో అలాగే సైకాలజీ కూడా కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టైంలో ఓకే ఈ స్టాక్ అనేది మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ స్టాక్ని మనము ఇప్పుడు మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నా అమ్మకూడదు, అలాగే ఆ స్టాక్ అనేది కింద పడిపోతున్నా సరే అమ్మకూడదు. ఎందుకంటే లాస్ అనేది బుక్ చేసుకోకూడదు, అలాగే ప్రాఫిట్ అనేది ఒక 5% 10% దగ్గర బుక్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే. సో ఆ సైకాలజీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్, మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తుంటే. సో ఫోర్త్ టిప్ వచ్చేసరికి సైకాలజీ. సో ఫ్రెండ్స్, అలాగే ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి, ఈ ఫిఫ్త్ టిప్ అనేది టిప్ కాదు ఫ్రెండ్స్, ఒక స్ట్రాటజీ అనమాట. నేను పర్సనల్గా ఫాలో అవుతున్న స్ట్రాటజీ. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక 1 lakh ఉంటే ఆ 1 lakhని తీసుకొచ్చేసి ఒక 60,000 అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసేసి మిగిలిన 40,000తో ఇంట్రాడే ట్రేడింగ్ సేమ్ డీమ్యాట్ అకౌంట్లో చేస్తారు ఫ్రెండ్స్. అలా సేమ్ డీమ్యాట్ అకౌంట్లో చేయడం వల్ల మీరు ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో ఆ స్టాక్స్ని కూడా మీరు ఏదో రోజు సెల్ చేసేస్తారు ఫ్రెండ్స్. సో ఏం చేస్తారంటే, నేను పర్సనల్గా ఈ మెథడ్ని ఫాలో అవుతాను. ఏంటంటే నా దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను పర్సనల్గా ఒక 2 డీమ్యాట్ అకౌంట్స్ అనేది నేను లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయడానికి ఆ 2 డీమ్యాట్ అకౌంట్స్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నా ఎస్బీఐ స్మార్ట్ యాప్, అలాగే ఎస్బీఐ బ్రోకరేజ్ వాళ్ళది, అలాగే యాన్సెల్ బ్రోకింగ్, ఈ రెండు కూడా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను బై చేస్తున్న స్టాక్స్ని దాంట్లో హోల్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ అకౌంట్స్ని అసలు నేను టచ్ చేయను, ఎవ్రీడే కూడా అసలు ఆ అకౌంట్ని చూడను అనమాట. సో అలా కూడా మీరు 2-3 డీమ్యాట్ అకౌంట్స్ తీసుకొని ఆ 2-3 డీమ్యాట్ అకౌంట్స్లో మీరు 1 అకౌంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగిలిన అకౌంట్స్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ మీరు కావాలంటే చేసుకోండి. అలాగే ఇంకో టిప్ వచ్చేసరికి ఏంటంటే, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మీ దగ్గర ఉండి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 10 lakhsలో మీరు అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs అనేది మీ ఇంట్రాడే ట్రేడింగ్కి అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఒక సపరేట్ డీమ్యాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మిగిలిన 7 to 8 lakhs అనేవి తీసుకొచ్చేసి మీరు
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకో సపరేట్ డిమాట్ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చేస్తే మీకు యూజ్ ఏంటంటే మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాటిని టచ్ చేయరనమాట. ఫ్యూచర్స్ లాంగ్ టర్మ్ కోసం అలాగా హోల్డ్ చేసి ఆ అకౌంట్లో ఉంటాయి. సో దానివల్ల మీకు ఏంటంటే క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఈ స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నాము, ఓకే ఇంట్రాడే అంటే మంత్లీ ఎర్నింగ్స్ కోసం నేను ఇంట్రాడే ట్రేడింగ్ ఈ డిమాట్ అకౌంట్స్లో చేస్తున్నానని మీకు ఉంటుంది. సో మీరు కనుక ఇప్పుడు దాకా మీ దగ్గర ఒక సింగిల్ డిమాట్ అకౌంట్ ఉన్నా లేకపోయినా అసలు డిమాట్ అకౌంటే లేకపోతే కనుక మీరు కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే యాంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను దాన్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు 30 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు యాంజల్ బ్రోకింగ్ అకౌంట్ అనేది ఫ్రీ బ్రోకరేజ్ అకౌంట్ ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఓపెన్ చేయండి ఫ్రీ బ్రోకరేజ్ అకౌంట్. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, అలాగే కింద పిన్డ్ కామెంట్లో కూడా మీకు దొరుకుతుంది అనమాట లింక్ అనేది యాంజల్ బ్రోకింగ్ అకౌంట్. సో వీళ్ళు మనకి ఫ్రీ ఈక్విటీ డెలివరీ, అంటే ఈక్విటీలో కనుక మీరు డెలివరీ తీసుకుంటే అది ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. జీరో డెలివరీ ఛార్జెస్ అనమాట, బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి జీరో. అలాగే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే పర్ ఆర్డర్కి 20 రూపీస్ అనేది తీసుకుంటారు, అప్ టు 20 రూపీస్ ఫ్రెండ్స్. అంటే 0.01 నుంచి 20 రూపీస్ దాకా తీసుకుంటారు అనమాట. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ కరెన్సీస్ కానీ కమోడిటీస్ కానీ లేకపోతే ఇంటర్డే ట్రేడింగ్ కానీ పర్ ఆర్డర్కి 20 రూపీస్ అనేది తీసుకుంటారు. సో ఇది మనకి యాంజల్ బ్రోకింగ్ అనేవాళ్ళు మనకి 30 years నుంచి ఉన్నారు. సో మంచి నమ్మకం ఉన్న కంపెనీ ఫ్రెండ్స్ ఈ యాంజల్ బ్రోకరేజ్ వాళ్ళు. సో మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే మీరు కనుక నా రిఫరల్ లింక్తో కనుక మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఏ స్టాక్స్లో ఏ టైమ్స్లో ఏ పర్టికులర్ లెవెల్స్ దగ్గర మీరు బై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే డైలీ కూడా 2 ఇంట్రాడే కాల్స్ అనేవి ఇస్తాను అనమాట, మీకు టిప్స్ అనేది ఇస్తాను. దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంట్రాడే ట్రేడింగ్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డౌట్స్ కానీ, ఆప్షన్స్ రిలేటెడ్ డౌట్స్ కానీ, ఫ్యూచర్ రిలేటెడ్ డౌట్స్ కానీ, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను పర్సనల్గా మీకు కాంటాక్ట్ అయ్యి మీరు నాకు కాంటాక్ట్ అయినా లేకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు పర్సనల్గా అడిగి మీకు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. మీరు కనుక నా రెఫరల్ లింక్తో కనుక యాంజల్ బ్రోకింగ్ దాంట్లో నుంచి అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూసారు కదా ఒక 5 tips మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కనుక మీకు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.